హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, ఎలాంటి ఉత్కంఠభరితమైన మలుపులు చోటు చేసుకోనున్నాయో వివరంగా నాదైన శైలిలో మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేశాను. భార్య ప్రాణం కోసం కడుపులో బిడ్డను చంపుకోవాలనుకున్న రాజ్ చివరికి ఏం చేశాడు? ఆ దారుణానికి ఓడిగట్టాడా? లేక కావ్య పన్నిన వ్యూహంలో చిక్కుకుని నిజం ఒప్పుకున్నాడా? అసలు కావ్య తెలివికి రాజ్ ప్లాన్ మొత్తం బట్టబయలు అయిపోయిందా? అన్నను ఆపాలని పరిగెత్తుకొచ్చిన కళ్యాణ్ సమయానికి చేరుకున్నాడా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. రాజ్ చేస్తున్నది తప్పా ఒప్పా? కావ్య స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా పంచుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి అడుగుపెట్టేద్దాం. ఎపిసోడ్ ప్రారంభం కాగానే మనకు దుగ్గరాల వారి ఇంటి గుమ్మం కనిపిస్తుంది. ఎంతో ఆందోళనగా, ఏదో తెలియని భయంతో రాజ్, కళ్యాణ్ ఇంటికి వస్తుంటారు. వారి ముఖాల్లో అలసట, అంతకు మించిన ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంటుంది. సరిగ్గా అప్పుడే వారికి గుమ్మంలోనే మన కావ్య ఎదురొస్తుంది. ఆమె ముఖంలో ఎలాంటి కంగారు లేదు, ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుంది. వాళ్లని చూసి, బామ్మగారు మిమ్మల్ని తన గదిలోకి పిలుస్తున్నారు, వెంటనే వెళ్ళండి అని ఎంతో సాధారణంగా చెప్తుంది. ఆమె ప్రవర్తన చూసి రాజ్, కళ్యాణ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటిది, తను ఇంత ప్రశాంతంగా ఉంది? తనకేమీ అనుమానం రాలేదా? అన్నట్లుగా రాజ్ మనసులో అనుకుంటాడు. కానీ పైకి ఏమీ అనకుండా, సరే అని చెప్పి అక్కడి నుండి కదులుతారు. కాని వాళ్లు వెళ్లాల్సింది బామ్మగారి గదికి కాదు, వాళ్ల గదికే. రాజ్, కళ్యాణ్ మెట్లు ఎక్కి వాళ్ల గదిలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. గది గోడల నిండా, అద్దాల మీద, చివరికి సోఫా వెనుక కూడా అందమైన, ముద్దులొలికే పసిపిల్లల పోస్టర్లు అతికించి ఉంటాయి. కావ్య ఒక స్టూల్ మీద నిల్చొని మరో పెద్ద పోస్టర్ని సోఫా వెనుక గోడకి అతికిస్తూ ఉంటుంది. ఆ పోస్టర్లోని పిల్లల నవ్వులు ఆ గది మొత్తాన్ని నింపేస్తుంటే రాజ్ గుండెలో మాత్రం ఎవరో గుణపంతో పొడిచినట్లు అవుతుంది. ఆ దృశ్యం చూడలేక రాజ్ కఠినంగా, ఏంటి ఇదంతా? ఈ పిచ్చి పనులేంటి? అని గట్టిగా అరుస్తాడు. అతని గొంతులో కోపం కంటే ఎక్కువ నిస్సహాయత ధ్వనిస్తుంది. కావ్య నెమ్మదిగా స్టూల్ దిగి అతని వైపు తిరిగి ఒక అమాయకపు నవ్వు నవ్వి, ఏంటి అప్పుడే మర్చిపోయారా? మీరే కదా హాస్పిటల్లో నాకు ఎన్నో మాటలు ఇచ్చింది. నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటానని, నాకు ఏ లోటు రానివ్వనని, నా ప్రతి కోరిక తీరుస్తానని వాగ్దానాలు చేసింది మీరే కదా? అంటుంది. ఆ మాటలకు రాజ్ బిత్తరపోతాడు. అది గుర్తుంది, కాని దానికి, ఈ పోస్టర్లకి సంబంధం ఏంటి? అంటాడు అయోమయంగా. అప్పుడు కావ్య, రాజ్ కళ్లలోకి సూటిగా చూస్తూ, కొంతమంది ఉంటారండి. మాటలు ఇస్తారు, కాని వాటిని గాలికి వదిలేస్తారు. ఆ మాటలు గుర్తుపెట్టుకునేంత తీరిక వారికి ఉండదు. అందుకే కనీసం ఈ ముద్దులలికే పసిపాపల ముఖాలనైనా చూస్తే నాకు ఇచ్చిన మాట గుర్తొస్తుందేమో, కడుపుతో ఉన్న భార్యను ఎలా చూసుకోవాలో, తనకేం కావాలో తెలుసుకుంటారేమో అని నాదొక చిన్న ఆశ. అందుకే ఈ పోస్టర్లన్నీ అతికిస్తున్నాను, అంటుంది. ప్రతి మాట ఒక పదునైన బాణంలా రాజ్ గుండెల్లోకి దూసుకుపోతుంది. చూశారా ఫ్రెండ్స్, మన కావ్య ఎంత తెలివైనదో! మాటలతో కాకుండా చేతలతో రాజ్ మనసులో ఉన్న అపరాధ భావాన్ని, అతను చేస్తున్న తప్పుని ఎలా బయటకు లాగుతుందో. ఆమె మాటలోని వ్యంగ్యం, ఆవేదన అర్థం చేసుకోలేనంత మూర్ఖుడేం కాదు రాజ్. కాని తన నిస్సహాయతను కోపంతో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇదంతా పక్కనే నిల్చొని చూస్తున్న కళ్యాణ్, తన వదిన తెలివికి, ఆమె పడుతున్న వేదనకి మౌనంగా ఉండిపోతాడు. ఆమెను అలానే ఆరాధనగా చూస్తుంటాడు. అది గమనించిన కావ్య, ఏంటి కవిగారు అలా చూస్తున్నారు? నా టాలెంట్కి ఫిదా అయిపోయారా? అని నవ్వుతూ అంటుంది. కళ్యాణ్ తడబడుతూ, అదేం లేదు వదినా. మీరు అని ఏదో చెప్పబోతుంటే కావ్య మధ్యలోనే అడ్డుపడి, చూడు కవిగారు, ఈ పోస్టర్లు, ఈ మాటలు అన్నీ చూసి నువ్వు కూడా రేపు మా చెల్లి అప్పు దగ్గర ఇలాగే ప్రవర్తిస్తావేమోనని నా భయం, అంటుంది. ఆ మాటతో కళ్యాణ్ ఉలిక్కిపడతాడు. వదినా, ఏం మాట్లాడుతున్నారు? అంటాడు కంగారుగా. నిజమే కదా చెబుతున్నాను. ఈ మధ్య 2 రోజులుగా మీ అన్నగారితోనే ఎక్కువగా తిరుగుతున్నావు. ఆయన సాంగత్యం నీ మీద కూడా ప్రభావం చూపిస్తుందేమో.
ఆయన నన్ను ఎలా మాటలతో హింసిస్తున్నాడో, ఎలా టార్చర్ పెడుతున్నాడో దగ్గరుండి చూస్తున్నావు కదా. నువ్వు కూడా అవే నేర్చుకుని అక్కడ మా చెల్లి మీద ప్రయోగిస్తావేమో అని నా ఆందోళన అంటుంది కావ్య. ఆమె గొంతులో ఇప్పుడూ నిజమైన ఆందోళన ఉంది. ఛఛ వదినా, అలాంటిదేమీ లేదు. నేను అప్పుని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అంటాడు కళ్యాణ్. సరేలే, నీ మాటల్ని నమ్ముతున్నాను. కనీసం నువ్వైనా మా చెల్లిని బాగా చూసుకో. మీ అన్నలా చేయకు. మొదట ప్రేమ అని, ప్రాణం అని చెప్పి తీరా గర్భవతి అయ్యాక ఆ బిడ్డ వద్దని అబార్షన్ చేయించడానికి హాస్పిటల్కు తీసుకెళ్లడం లాంటి నీచమైన పనులు మాత్రం చేయకు అంటుంది కావ్య. ఆ మాట సూటిగా రాజ్ గుండెను చీల్చుకుంటూ వెళ్తుంది. అతను తలదించుకుంటాడు. కళ్యాణ్కి ఏం మాట్లాడాలో తెలియక వదినా, ప్లీజ్ అని మాత్రమే అనగలుగుతాడు. అదే సమయంలో పన్మనిషి రత్తాలు అటుగా వెళ్తుంటే కావ్య ప్లాన్లో భాగంగా రత్తాలు, ఆగు అని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మాగారు అని రత్తాలు వస్తుంది. టైం ఎంత అని అడుగుతుంది కావ్య. 11 అయిందమ్మాగారు అంటుంది రత్తాలు. ఓహో, 11 అయిందా? నీకు కళ్ళు బాగానే కనబడుతున్నాయి, చెవులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. మరి గంట క్రితం నేను అడిగిన జ్యూస్ ఇంకా రాలేదేంటి? ఎక్కడ నా జ్యూస్ అని కావాలనే కఠినంగా అడుగుతుంది కావ్య. ఇదంతా రాజ్కి తన బాధ్యతలను గుర్తుచేయడానికే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రత్తాలు భయపడిపోయి, అయ్యో, తెస్తున్నానమ్మాగారు, ఇప్పుడే తెస్తాను అని కిచెన్లోకి పరుగెడుతుంది. ఆ తర్వాత కావ్య మళ్లీ సోఫా ఎక్కి గోడకు అతికించిన ఒక బొద్దుగా ఎర్రగా ఉన్న బాబు పోస్టర్ని చూస్తూ, చూడు నాకన్నా నువ్వు అచ్చం ఇలాగే పుట్టాలి. ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా, నా ప్రాణం నువ్వేరా అంటూ ఆ పోస్టర్కి గాల్లో ఒక ముద్దు పెడుతుంది. ఈ దృశ్యం చూడలేక, అక్కడ నిలబడలేక రాజ్, కళ్యాణ్ ఇద్దరూ మౌనంగా ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లగానే కావ్య ముఖంలోని నవ్వు మాయమై ఆవేదన చోటు చేసుకుంటుంది. ఛ, ఏంటి ఈ మనిషి? ఎంత రెచ్చగొట్టినా, ఎంత చేసినా అస్సలు రెచ్చిపోవడం లేదు. కోపంతో ఈ పోస్టర్లన్నీ చింపేస్తే ఆ కోపంలోనైనా అసలు నిజం కక్కిస్తాడని ఆశపడ్డాను. కాని నా ప్లాన్ ఏదీ వర్కౌట్ అవ్వట్లేదేంటి అని మనసులో తీవ్రంగా మదనపడుతుంది. మరోవైపు కావ్య మాటలతో తీవ్రంగా గాయపడిన రాజ్ నేరుగా కిచెన్లోకి వస్తాడు. అక్కడ రత్తాలు జ్యూస్ చేస్తుంటే, రత్తాలు, నువ్వు వెళ్ళు, జ్యూస్ నేను చేస్తాను అంటాడు. రత్తాలు కంగారుపడి, వద్దండి బాబుగారు, మీరేమైనా పొరపాటున చక్కెర బదులు ఉప్పు కలిపారనుకోండి, కావ్య అమ్మగారు నా తాట తీస్తారు. నన్ను తిట్టినా పర్లేదు, కడుపుతో ఉన్న ఆవిడకి ఏదైనా అయితే బాగుండదు. నేనే చేస్తాను, మీరు వెళ్ళండి అని బ్రతమాలుతుంది. నాకు వచ్చు చేయడం అంటాడు రాజ్ స్థిరంగా. ఏంటండి, చక్కెర బదులు ఉప్పు వేయడమా అని రత్తాలు అమాయకంగా అంటుంది. అయినా మీకెందుకండి ఈ శ్రమ, నేనున్నాను కదా అంటుంది. అప్పుడు రాజ్, శ్రమ అనుకుంటే కష్టం, ప్రేమతో చేస్తే ఇష్టం. నువ్వు వెళ్ళు అని ఆమెను అక్కడి నుండి పంపించేస్తాడు. రత్తాలు వెళ్ళిపోయినా ఒక మూలన దాక్కుని ఈ బాబుగారు ఏం చేస్తాడో ఏంటో అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన రాజ్, వెళ్తావా లేదా అని గద్దించడంతో రత్తాలు అక్కడి నుండి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒంటరిగా మిగిలిన రాజ్ జ్యూసర్లో పళ్ళు వేసి జ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత తన జేబులోంచి ఒక చిన్న టాబ్లెట్ ప్యాకెట్ తీస్తాడు. అది అబార్షన్ పిల్. ఆ టాబ్లెట్ వైపు చూస్తూ అతని చేతులు వణుకుతుంటాయి. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. క్షమించు, నన్ను క్షమించు. ఈ పని చేయాలని నా మనస్సు అస్సలు ఒప్పుకోవడం లేదు. కాని నాకు వేరే దారి లేదు. వైద్యులు చెప్పారు, బిడ్డ కడుపులో పెరిగితే కావ్య ప్రాణాలకే ప్రమాదం అని. నాకు బిడ్డ కన్నా భార్య ముఖ్యం. భార్య ఉంటేనే ఏ మగాడికైనా జీవితం. నా బిడ్డను నేనే చంపుకుంటున్న ఈ రాక్షసుడిని, ఈ స్వార్థపరుడిని క్షమించు నాన్నా. నువ్వు నా కూతురివో, కొడుకువో కూడా నాకు తెలియదు. కాని నా భార్య కోసం, నా కావ్య కోసం ఈ పాపం చేస్తున్నాను అని మనసులో వేలసార్లు కుమిలిపోతాడు. కడుపులో పెరుగుతున్న నా బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నాను. కాని ఆ పని నా చేతులతోనే నేనే చేస్తానని కల్లో కూడా ఊహించలేదు అని కన్నీళ్లతో ఆ టాబ్లెట్ను జ్యూస్లో వేసి కలపబోతాడు. సరిగ్గా అదే క్షణంలో ఒక చేయి వెనుకనుండి వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. రాజ్ ఉలిక్కిపడి తిరిగి చూస్తాడు. అక్కడ నిల్చొని ఉంది మరెవరో కాదు, మన కళ్యాణ్. అన్నయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ఇది మహాపాపం, ఘోరం.
ఒక ప్రాణాన్ని తీయడం నేరం అన్నయ్యా అని కళ్యాణ్ ఆవేదనతో అంటాడు. రే, నాకు క్లాసులు పీకకు. నేను మూర్ఖుడిని కాదు, స్వార్థపరుడిని అంతే. నా భార్యను కాపాడుకోవాలని అనుకుంటున్నాను. నాకు కావ్య ముఖ్యం, తన ప్రాణం ముఖ్యం. దానికోసం నేను ఏమైనా చేస్తాను అని రాజ్ అంటాడు. అది నిజమే అన్నయ్యా. వదిన ప్రాణం ముఖ్యమే. కాని ఇలా దొంగచాటుగా మందు కలిపి బిడ్డను చంపడం కాదు. వదినతో మాట్లాడు. నిజం చెప్పు. తన ప్రాణాలకే ప్రమాదం అని విడమరిచి చెప్పు. వదిన అర్థం చేసుకుంటుంది. తనే ఒప్పుకుంటుంది. అంతేకాని ఇలా మోసం చేయడం చాలా తప్పు. ఎప్పటికైనా ఈ నిజం తెలిస్తే వదిన నిన్ను జీవితంలో క్షమించదు అన్నయ్యా. అప్పుడు నువ్వు తనని శాశ్వతంగా కోల్పోతావ్ అని కళ్యాణ్ బ్రతమాలుతాడు. ఆ మాటలకు రాజ్ ఒక్క క్షణం ఆలోచిస్తాడు. కాని మళ్ళీ లేదురా. తను ఒప్పుకోదు. తన ప్రాణం పోయినా పర్లేదు కాని బిడ్డను వదులుకోదు. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేయడానికి నా మనసు కూడా రావడం లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలేయ్ అని కళ్యాణ్ని వేడుకుంటాడు. అన్నయ్య బాధను చూడలేక కళ్యాణ్ భారమైన హృదయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్ కళ్లలో నీళ్లతో ఆ టాబ్లెట్ను స్పూన్తో జ్యూస్లో పూర్తిగా కలిపేస్తాడు. రాజ్ ఆ జ్యూస్ గ్లాసుని తీసుకుని గదిలోకి వస్తాడు. కావ్య అతన్ని చూసి, నేను రత్తాలుని కదా అడిగాను, మీరెందుకు తెచ్చారు? అని అడుగుతుంది. ఆమె గొంతులో ఇంకా కోపముంది. తేవాలనిపించింది, తెచ్చాను అంటాడు రాజ్ పొడిగా. కావ్య గ్లాసుని అందుకుంటుంది. కాని తాగకుండా మళ్ళీ ఆ పోస్టర్ వైపు చూస్తూ, చూడ్రా కన్నా. మీ నాన్నకి నువ్వు అక్కర్లేదంట. కాని నా ఆరోగ్యం మాత్రం చాలా ముఖ్యమంట. అందుకే ఈ జ్యూస్ తెచ్చారు. ఇప్పుడు చెప్పు, ఈ జ్యూస్ని నేను తాగమంటావా, వద్దంటావా? అని మాట్లాడుతుంది. తర్వాత రాజ్ వైపు తిరిగి, సరేలే, నామీద ప్రేమతో, నా ఆరోగ్యం మీద శ్రద్ధతో తెచ్చారు కదా, తాగుతాను అని చెప్పి తాగబోయి ఒక్క క్షణం ఆగుతుంది. నాకెందుకో అనుమానంగా ఉంది అంటుంది సూటిగా రాజ్ కళ్లలోకి చూస్తూ. ఆ మాటకు రాజ్ గుండె ఆగనంత పనవుతుంది. నేనేం కలపలేదు అందులో అనుమానం రావడానికి అని తడబడుతూ అంటాడు. నేను మీరు ఏమైనా కలిపారని అన్నానా? అనలేదే అంటుంది కావ్య. రాజ్ బిత్తరపోతాడు. అదే, ప్రెగ్నెన్సీలో ఇలాంటి అనుమానాలు రావడం కామనే కదా, అందుకే అన్నాను అని కవర్ చేసుకుంటాడు. ఒకప్పుడు మీరు నా నమ్మకం. ఇప్పుడు మీరే నా అనుమానం. ఆ రోజు మీరు నన్ను మోసం చేసి హాస్పిటల్కు తీసుకెళ్లకపోయి ఉంటే ఈ రోజు మిమ్మల్ని ఇంతలా అనుమానించేదాన్ని కాదు అని కావ్య బాధగా అంటుంది. ఆ మాటలకు రాజ్ సహనం కోల్పోతాడు. అవును, ఆ జ్యూస్లో విషం టాబ్లెట్ వేశాను. నీ కడుపులో బిడ్డను చంపడానికే వేశాను. తాగే చచ్చిపో. చాలు, ఇక తాగే అని విసురుగా అరుస్తాడు. అప్పుడు కావ్య ఎంతో ప్రశాంతంగా, లేదు, ఆగండి. మీరు నా బిడ్డను వద్దనుకున్నారేమో కాని ఆ బిడ్డను మీ చేతులారా చంపుకునేంత మూర్ఖులు, రాక్షసులు కాదు మీరు. మీ మీద నాకు ఆ నమ్మకముంది. ఇవ్వండి అని గ్లాసుని తీసుకుంటుంది. కాని ఈ ఒక్క జ్యూస్ తెచ్చినంత మాత్రాన మీ మీద నాకున్న కోపం పోతుందని మాత్రం అనుకోవద్దు అని చెప్పి తాగబోతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. హలో మేడం, మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది అని అవతలి నుండి వినిపిస్తుంది. అవునండి, అడ్రస్ కరెక్ట్గానే పెట్టాను కదా అంటుంది కావ్య. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మేడం, ఒక్కసారి బయటకు రండి అంటాడు డెలివరీ బాయ్. సరే, వస్తున్నాను. ఈ గ్లాస్ పట్టుకోండి అని రాజ్ చేతికి గ్లాస్ ఇచ్చి కావ్య బయటకు వెళ్తుంది. చివరి క్షణంలో మారిన మనస్సు, తిరిగిన కథ. కావ్య బయటకు వెళ్లగానే రాజ్ చేతిలో ఆ విషపు జ్యూస్ గ్లాస్తో నిలబడి ఉంటాడు. అప్పుడు అతని చెవులో కావ్య అన్న మాటలు ప్రతిధ్వనిస్తాయి. ఆ బిడ్డను మీరే చంపేంత మూర్ఖులు కాదు మీరు. మీ మీద నాకు ఆ నమ్మకముంది. ఆ ఒక్క మాట, ఆ ఒక్క నమ్మకం రాజ్లోని రాక్షసుడిని చంపేసింది. అతని మనసుని మార్చేసింది. నిజమే, నా మీద తను ఇంత నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేయగలను? నా బిడ్డను నేనే ఎలా చంపుకోగలను? అని అనుకుంటాడు. వెంటనే చేతిలో ఉన్న గ్లాసుని పట్టుకుని వేగంగా కిచెన్లోకి పరుగెత్తుతాడు. ఆ గ్లాసుని పక్కన పెట్టి వేరొక గ్లాసులో కొత్తగా స్వచ్ఛమైన జ్యూస్ చేసి తీసుకుని మళ్లీ గదిలోకి వస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ మనకు తర్వాత తెలుస్తుంది. కావ్య పార్సెల్ తీసుకుని లోపలికి వస్తుంది. ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నారా? గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అంటుంది. ఏమో, నువ్వు వచ్చేవరకు ఉందామనిపించింది అంటాడు రాజ్. అతని గొంతులో ఇప్పుడు ఒకరకమైన ప్రశాంతత ఉంది.
మీరు ఇలా ప్రవర్తించినంత మాత్రాన మీ మీద కోపం పోదు. ఏదో తెచ్చారు కాబట్టి తాగుతున్నాను అని కావ్య గ్లాసు అందుకుని ఒక్క గుక్కలో జ్యూస్ మొత్తం తాగేస్తుంది. మరోవైపు కళ్యాణ్ అన్నయ్య ఏం చేస్తున్నాడో, వదినకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, ఆపాలి అని అనుకుని గది వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను వచ్చేసరికి కావ్య జ్యూస్ తాగేసి గ్లాస్ పక్కన పెడుతూ ఉంటుంది. వదినా అని కళ్యాణ్ అరుస్తాడు. కావ్య తిరిగి చూసి ఏంట్రా అంటుంది. గ్యోస్ జ్యూస్ అంతా తాగేశావా అని కళ్యాణ్ ఆందోళనగా అడుగుతాడు. ఆ మొత్తం తాగేశాను అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ ఆ ఖాళీ గ్లాసుని తీసుకుని రాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య ఇది? నువ్వు చేసిన పనికి ఇప్పుడు వదినకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అని నిలదీస్తాడు. తనకి ఏం కాదురా అంటాడు రాజ్ ప్రశాంతంగా. ఏం కాదంటే ఏంటి? నువ్వేమైనా డాక్టరా చెప్పడానికి అంటాడు కళ్యాణ్ కోపంగా. తను నా భార్యరా, తనకి ఏం కాదని నాకు తెలుస్సు అంటాడు రాజ్. కళ్యాణ్కి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అంటాడు. అప్పుడు రాజ్, కిచెన్లో చెప్పాను కదరా, ఇంకొక్క మాట మాట్లాడితే ఆ టాబ్లెట్ వేయడానికి నా మనసు రాదని. ఆ ఒక్క మాట కావ్య మాట్లాడిందిరా. సొంత బిడ్డను చంపుకునేంత మూర్ఖుడివి కాదు అని అంది. ఆ మాట నా మనసుని మార్చేసింది. తను పార్సెల్ కోసం బయటకు వెళ్ళినప్పుడు నేను ఆ గ్లాస్ మార్చేశాను అని జరిగినదంతా చెప్తాడు. ఆ మాట వినగానే కళ్యాణ్ ప్రాణం లేచి వచ్చినట్లవుతుంది. అమ్మయ్య, థాంక్ గాడ్ అన్నయ్య, చాలా మంచి పని చేశావు అని అన్నను ఆనందంగా కౌగిలించుకుంటాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలు ట్విస్టుంది. మరోవైపు కావ్య గదిలో నుండి నేరుగా కిచెన్లోకి వస్తుంది. అక్కడ సింక్ పక్కన ఒక గ్లాస్లో సగం వరకు జ్యూస్ ఉండటం గమనిస్తుంది. ఆ జ్యూస్లో ఏదో నలిగినట్లుగా చిన్న చిన్న రేణువులు కనిపించడంతో ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే ఆమె ఆలోచనలో పడుతుంది. నేను పార్సల్ కోసం వెళ్ళినప్పుడు రాజ్ చేతిలో గ్లాస్ ఉంది. నేను తిరిగి వచ్చాక నా చేతికి వేరే గ్లాస్ ఇచ్చాడా? అసలు ఈ రెండో గ్లాస్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఒకవేళ నేను అనుమానిస్తున్నది నిజమేనా? రాజ్ నిజంగా మొదటి గ్లాసులో. ఈ ఆలోచన రాగానే కావ్య ముఖం కఠినంగా మారిపోతుంది. ఆమె కళ్లలో అనుమానం, కోపం రెండూ కనిపిస్తాయి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాజ్ చివరి నిమిషంలో మంచివాడిగా మారిపోయినా కావ్య అనుమానం అనే నిప్పుకి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పుడు ఆ పక్కన పెట్టిన జ్యూస్ గ్లాసుని చూసిన కావ్య ఏం చేయబోతోంది? రాజ్ని నిలదీస్తుందా? లేక ఆ జ్యూస్ని టెస్ట్ చేయించి అసలు నిజం బయటపడుతుందా? రాజ్ ఇప్పుడు నిజం ఒప్పుకుంటాడా? లేక మరో అబద్ధం చెప్పి ఇరుక్కుంటాడా? మీరేమనుకుంటున్నారు? ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని బ్రహ్మముడి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఎపిసోడ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవ్. టాటా, బై బై.